ఏపీ రాజకీయాల్లో మరొక సంచలన పరిణామం చోటు చేసుకోబోతుంది. రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఇప్పుడు రంగప్రవేశం చేయబోతుంది. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఆశా కిరణ్. ఇవాళ రంగా విగ్రహానికి నివాళులర్పించి రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే టీడీపీలో కొనసాగుతూ ఉన్నారు వంగవీటి రాధ. అయితే ఇప్పుడు వంగవీటి రాధ కుమార్తె ఆశ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నివాళులర్పించి రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన కూడా చేయబోతున్నారంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? చేసుకోవాల్సిందే. కాసేపటి క్రితం ఆమె రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. వంగవీటి రంగా విగ్రహం ఎక్కడైతే ఉందో బందర్ రోడ్ లో అక్కడే ఆమె రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె కొంత కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రంగా రాధా మిత్రమండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటారంటూ కూడా ప్రకటించారు. అదేవిధంగా రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తాను, పబ్లిక్ లైఫ్ కి గత కొంతకాలంగా కూడా తాను దూరంగా ఉన్నాను, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా తాను ప్రజల్లోనే ఉంటాను, పూర్తిగా తన జీవితం మొత్తాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తానంటూ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తాను అండగా ఉంటానంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక రంగా రాధా మిత్రమండలి మధ్య కొంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను వస్తున్నానని, అలాగే తన తండ్రి కులం అలాగే మతం భేదం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి అంటూ కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. దీనితో అసలు ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ రాజకీయ పార్టీ నుంచి ఆమె రాజకీయ అరంగేట్రం ఉండబోతుందనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆమె దాదాపుగా సెంట్రల్ నియోజకవర్గం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకనంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రంగా కుటుంబానికి ముందు నుంచి కూడా చాలా ఫరగా ఉంది. అక్కడి నుంచే అంటే కీలకంగా రాజకీయ అటు రంగా అభిమానులు కానీ కాపు ఓటు బ్యాంక్ కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచే పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇక వాస్తవానికి 2023-2024 కాలంలోనే ఆమె రాజకీయ అరంగేట్రానికి సంబంధించి కొన్ని ప్రచారాలు అయితే జరిగాయి. అలాగే కొన్ని కార్యక్రమాల్లో హాజరు కావటం, దానికి సంబంధించి అంటే రాజకీయంగా ఆమె ఎప్పుడు కూడా వ్యాఖ్యలు చేయలేదు, కానీ కొన్ని కార్యక్రమాల్లో హాజరు కావడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఇక 2025 నవంబర్ వచ్చేసరికి అంటే నవంబర్ మొదటి వారం నుంచి కూడా అంటే ఈ నెల మొదటి వారం నుంచి కూడా ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆమె రాజకీయ అరంగేట్రం కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా తాను బరిలోకి దిగే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వైసీపీ నుంచి చేస్తారా, టీడీపీ నుంచి చేస్తారా, లేదా జనసేన నుంచి చేస్తారా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ ఇక్కడైతే అంటే ప్రస్తుతానికి టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండావమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ సీటుని జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి దానికి తోడు కాపు ఓటు బ్యాంక్ బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఆమె అదనపు బలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జనసేన పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇదే సమయంలో అంటే అటు ఆమె సోదరుడు ఎవరైతే ఉన్నారో వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. టీడీపీలో ఆయనకు ప్రస్తుతానికి అయితే ఏ పదవి లేదు, కానీ ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది. అదేవిధంగా అటు రాజ్యసభకు కూడా పంపిస్తారంటూ కూడా కొంతకాలం ప్రచారం జరిగింది. అలాగే కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా ఆయన పేరు 10 మార్లు వినపడింది, కానీ ఇప్పటి వరకు కూడా ఆయన పేరు ఎక్కడా కూడా చర్చకు రాలేదు, అంటే పదవుల విషయంలో చర్చకు రాలేదు. దీంతో ఇప్పుడు వంగవీటి ఆశలత రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, తన అన్న కొంత రాజకీయ అంటే 2004లో చివరిసారి వంగవీటి రాధ ఎమ్మెల్యే అయ్యారు. అదే మొదటిసారి, అదే చివరిసారి. ఇప్పటి వరకు కూడా ఆయన పలుసార్లు పోటీ చేసినా సరే ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆయన తిరిగి ఎమ్మెల్యే కాలేదు. ఇదే సందర్భంలో పలు ప్రజారాజ్యం, కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం నుంచి వైసీపీ నుంచి టీడీపీ, ఇలా ప్రస్తుతం అయితే ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన రాజకీయానికి సంబంధించి వంగవీటి రాధ రాజకీయానికి సంబంధించి స్థిరత్వం లేదనే విమర్శలు కూడా కొంత ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ విమర్శల్లో ఈమె ఏ విధంగా ఎదుర్కొని అంటే రంగా కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ఏ విధంగా ఆశాలత బలపరుస్తారు అనేది కూడా కొంత ఆసక్తి రేపుతోంది. ఇక రాధ విషయంలో రంగారాధ మిత్రమండలి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాధను కొంతమంది కావాలనే వెనకలాగుతున్నారు, రాధను కావాలనే కొంతమంది రాజకీయంగా ఎదగనివ్వటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా ఆమె ఎదుర్కొని ఏ విధంగా రాజకీయం చేస్తారు, ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిని రేపే అంశం. అయితే మరి ఇవాళ జరగబోయే కార్యక్రమంలో మరి ఆశాలత ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా?
ఆల్రెడీ ఆమె అంటే ఇందాక కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసేసారు, రాజకీయాల్లోకి వస్తున్నానని కూడా ప్రకటించారు. కానీ ఏ పార్టీలోకి వెళ్తాను ఏంటనే దానికి సంబంధించి మాత్రం ఆమె ప్రకటించలేదనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతానికైతే అంటే వైసీపీలోకి వెళ్లే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు. కానీ జనసేన లేదంటే టీడీపీ లేదంటే బీజేపీ 3 పార్టీలు ఆప్షన్ గా ఉన్నాయి. కాబట్టి బీజేపీ రాష్ట్రంలో పెద్దగా అంత ఊపు లేదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కానీ లేదంటే జనసేన పార్టీలో కానీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమీకరణాలు అయితే ఖచ్చితంగా మారతాయి. అంటే ఈ 2 పార్టీల్లో చేరితే, లేదు వైసీపీలో చేరినా సరే కాస్త పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే వైసీపీలోకి ఆమె వెళ్తారా లేదా అనేది కూడా కొంత అనుమానాస్పదమైన పరిస్థితి. కానీ టీడీపీలో మాత్రం ప్రస్తుతానికైతే బోండా ఉమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయని పక్కన పెట్టే ప్రచారం కూడా పక్కన పెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. కానీ ఎంతవరకు ఆమె అంటే అది జరుగుతుందనే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనకు కూడా నియోజకవర్గంలో కొంత బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే వంగవీటి రంగా కుమార్తె ఆశాలత ఉన్నారో ఆమె వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అది కాపు సామాజిక వర్గం ఎటువైపు నిలుస్తుంది ఏంటనేది కూడా ఒక రకంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆమె రాజకీయ ప్రవేశం మాత్రం కూటమి పార్టీల నుంచే ఉండవచ్చు అనే ప్రచారం అయితే బలంగా ఉంది. ఎస్, అయితే వంగవీటి రంగా పేరు, ఆయన లెగసీ ఇప్పుడు ఆశాలతకి ఎంతవరకు ప్లస్ అయ్యే అంశంగా కనిపిస్తుంది? అయితే ఇక్కడ వంగవీటి అంటే ఇప్పుడు మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ వంగవీటి రంగా లెగసీని కంటిన్యూ చేసే విషయంలో రాధ ఫెయిల్ అయ్యారనే విమర్శలు అయితే చాలా వరకు వచ్చాయి. దానికి రంగారాధ మిత్రమండలి సహకరించకపోవడం ఒకటి ప్రధాన ఆరోపణ. అదే విధంగా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ రంగా కుటుంబం నుంచి కొంత రాజకీయంగా ప్రేరణ పొందారో లేదంటే రాజకీయంగా రంగా పేరు చెప్పుకుని వాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రంగాకు సంబంధించిన అభిమానులందరినీ కూడా ఆయనకు సంబంధించిన అభిమానులందరినీ కూడా తమ వైపు తిప్పుకున్నారు. అటు ఓటర్లను కూడా కాపు ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి కృష్ణలంక ప్రాంతం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోకి వస్తుంది. అక్కడ మొత్తం గద్దె రామ్మోహన్కు పట్టుంది కాపు సామాజిక వర్గం అయినా సరే. కానీ రంగా కష్టపడింది కానీ ప్రాణాలు కోల్పోయింది కానీ కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా అటు టీడీపీ వైపు వెళ్ళింది కొంత, అంటే గద్దె రామ్మోహన్ వైపు వెళ్ళింది. ఇటు సెంట్రల్ నియోజకవర్గం వచ్చేసరికి బోండా ఉమ్మ రంగా ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా తాను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బోండా ఉమ్మకు కాస్త ఫరుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈమెకు సహకరిస్తారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. కానీ రంగారాధ మిత్రమండలి మాత్రం ఇక్కడ కొంత అంటే ఈమెను ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాధ తమ మాట వినడం లేదు, తమను పట్టించుకోవడం లేదు అనేది కూడా కొంత రంగారాధ మిత్రమండలిలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఇక్కడైతే చక్రం తిప్పేది మాత్రం రంగారాధ మిత్రమండలే. కాకపోతే ఇప్పుడు వారిలో కూడా కొంత చీలికుంది అనే విషయాన్ని అయితే ఆశాలతో చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏం చేయబోతారనేది చూడాలి. అయితే ఇప్పుడు ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తా అంటే టీడీపీలో జాయిన్ అవుతే కనుక ఇప్పుడు రాధాకి అంటే రాధ అలాగే ఆశా కాంబినేషన్ లో కనిపించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే ఇది పోటీగా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాధ అసలు రాజకీయాల్లో ఉంటారా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన 2 రోజుల క్రితం మళ్ళీ వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉంది. వైసీపీలో ఆయనకు మిత్రులు ఉన్నారు. గుడివాడకు సంబంధించి కొడాలని కానీ గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ కానీ వీళ్ళిద్దరు గతంలో ఆయన వైసీపీలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంత జగన్ పై ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. గౌరవప్రదమైన స్థానం ఇస్తామంటూ కూడా హామీ ఇప్పించే ప్రయత్నం కొడాలని గట్టిగా చేశారనే ప్రచారం జరిగింది. కాబట్టి ఆ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి అడుగులు పడలేదు. కానీ వాళ్ళతో అయితే స్నేహం కొనసాగుతుంది. కానీ ఏదైతే తన తండ్రి విగ్రహానికి పూలమాల వేయనివ్వలేదు అనే కారణంతోనే రాధ కొంత జగన్ విషయంలో తీవ్ర అసహనంగా ఉన్నారు. అందుకే ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరిగింది. అయితే టీడీపీలో కానీ టీడీపీలో మాత్రం ఆయన కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా పదవులకు సంబంధించి యువ నాయకులు లేదంటే కొత్త నాయకులు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కానీ తనను ఎన్నికల్లోనే వాడుకున్నారు అనే భావన కూడా కొంత రాధలో ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సమయంలో ఒకవేళ ఈమె కూడా టీడీపీలో జాయిన్ అయితే మాత్రం అది కాస్త ఇబ్బందికర పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె టీడీపీలో జాయిన్ అయ్యి ఆమెకి ఏదైనా కీలక పదవి అప్పగించినా లేదంటే ఎటువంటి పరిణామాలు ఏదైనా చోటు చేసుకున్నా సరే అటు రాధ కూడా కొంత అసహనానికి గురే అవకాశం ఉంది. ఎందుకంటే రాధ కాస్త షార్ట్ టెంపర్, అంటే కొంత భావోద్వేగానికి వెంటనే లోనవుతారు. కొంత అంటే స్వల్పాగ్రహానికి ఆయన గురయ్యే అవకాశం ఉంది. కానీ ఆ ప్రచారం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఈమె వస్తే అంటే వీళ్ళిద్దరూ అనుకునే ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా లేదంటే ఏంటంటే దానికి సంబంధించి స్పష్టత అయితే ఇంకా రాలేదు.
రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మరొక సంచలన పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పొచ్చు. రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ గురించి ఇవాళ రంగా విగ్రహానికి నివాళులర్పించి ఆవిడ ప్రవేశానికి సంబంధించి అంటే రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే వంగవీటి రాధ టీడీపీలో అయితే కొనసాగుతూ ఉన్నారు. అయితే మనకు తెలిసిందే వంగవీటి ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి అయితే ఉంటుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మొదలైన వంగవీటి మోహన రంగ రాజకీయ జీవితం ఆ తర్వాత నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను శాసించే స్థాయికి వెళ్ళాయి. అయితే ఆ తర్వాత వంగవీటి మోహన రంగ దారుణ హత్య తర్వాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఆయన కుమారుడు వంగవీటి రాధ రాజకీయాల్లోకి ఉన్నప్పటికీ ఆయన రాజకీయ వారసులుగా ఆశాను పాలిటిక్స్లోకి తీసుకురావాలని ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. అయితే వంగవీటి ఆశ రాజకీయాల్లోకి వస్తే గనక ఆ కుటుంబం నుండి రెండో మహిళగా ఆమెకు గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది. వంగవీటి మోహన రంగ హత్య తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు విజయవాడ శాసనసభ్యురాలిగా కూడా విజయం సాధించారు. ఇప్పుడు ఆశా కూడా రాజకీయాల్లోకి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. దివంగత నేత వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇవాళ ఉదయం బందర్ రోడ్లోని రంగా విగ్రహానికి నివాళులర్పించి కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటి వరకు రంగా కుమార్తె ఆశా కిరణ్ అన్నది కూడా చాలా మందికి తెలియని అంశంగా చెప్పొచ్చు. దీంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆమె వంగవీటి రాధా ఉన్న పార్టీలో కాకుండా మరో పార్టీలో చేరే అవకాశం ఉందని, వైసీపీలో చేరే అవకాశం ఉందని చర్చ కూడా నడుస్తోంది. వంగవీటి రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకుపోవడానికి ఆయన కుమార్తె ఆశాలతను ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే 2024 ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా గట్టిపట్టు ఉన్న విజయవాడ సెంట్రల్ నుండి ఆమెను బరిలోకి దింపేందుకు ఆమె మేనమామ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వేదిక అలంకరించిన పెద్దలు మోపిదేవి శ్రీనివాస్ గారు, యాస చిట్టిబాబు గారు, జిఎస్ గారు, అనగాని శివప్రసాద్ గారు, ఇతర పెద్దలు స్వాములు గారు, సత్యనారాయణ గారు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారు అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రజల తరపున నుంచి ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఎంతగా అభిమానిస్తారో చాటి చెప్పిన నాయకుడు ఎవరని చెప్పంటే అది ఒక కీర్తిశేషుడు వంగవీటి మోహన రంగా గారు. ఎన్నిసార్లు గెలిచారు, ఏం పదవులు అలంకరించారని చెప్పిన కాదు, కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న తర్వాత కూడా 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు చెప్తుంటే స్వచ్ఛందంగా ప్రజలందరూ అభిమానంతో కదిలొస్తా ఉన్నారు. అలాంటి చరిత్ర సృష్టించిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారు. ఇవాళ ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశాం, అయిపోయింది, అభిమానం చాటి చెప్పేశాం అని చెప్పని కాదు. ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఒక పోరాటం అంటే ఏంటి, ప్రజల తరపున నుంచుంటే ప్రజలు మనల్ని ఏ రకంగా అభిమానిస్తారు, ఆదరిస్తారు అని చెప్పని ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని భావితరాల భవిష్యత్తుకి మనందరికీ ఒక మార్గదర్శనం అని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్దలందరూ రంగయ్య గారి గురించి మాట్లాడారు. ఏదో పదవులు అని చెప్పన్నారు, ఇవి చెప్పుకుంటూ వచ్చారు. రాజకీయ పదవులు ఏది శాశ్వతం కాదు, ప్రజా అభిమానం అనేది శాశ్వతం అని చెప్పని కూడా, ప్రజా సమస్యలు నిరంతరం ప్రజా సమస్యల మీద నుంచుని ప్రజల తరపున నుంచుంటే ప్రజా అభిమానం శాశ్వతం అని చెప్పని చాటి చెప్పిన నాయకుడు రంగా గారు. అలాంటి రంగా గారిని స్ఫూర్తిగానే తీసుకుంటాం, తప్పకుండా ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండాలని చెప్పని కోరుకుంటాం అని చెప్పని కూడా రంగా గారిని మనందరం ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని, ఇవాళ కుర్రవాళ్ళు ఎంతోమంది దారి పొడుగున వచ్చేవాళ్ళు, కనీసం దాంట్లో ఎవరు పుట్టను కూడా పుట్టలేదు. అంటే రంగా గారు మరణించే నాటికి పుట్టను కూడా పుట్టకపోయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు చాటి చెప్తా ఉన్నారు. ఆ అభిమానాన్ని
అభిమానాన్ని ఎలా చూపించుకోవాలని చెప్పని ఒక తపనతోటి ఈ గ్రామంలో రంగగారి విగ్రహం ఏర్పాటు చేశారు. రంగగారి అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా ఉండాలి. ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోండి. ఒక నాయకుడు అంటే ఎలాగుండాలో చాటి చెప్పిన మన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పిన కూడా మరొకసారి తెలియజేస్తూ మా అందరికీ ఇది గ్రామ ప్రజలు ఏదో పెద్దలు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అదృష్టం అని చెప్పి అంటూ ఉన్నారు. గ్రామ ప్రజలు మా అందరికీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మేము ఎంతో అదృష్టం కింద భావిస్తా ఉన్నాం. మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ విఎం రంగా.